హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమ్మునే చూశారు కదా, కేటీలో నాకు ఎవరు ఎక్కువ, వాళ్ళిద్దరిలో కళ్యాణ్ తనుజాలలో నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎవరంటే ఎక్కువ. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఒక కామెంట్ వచ్చిందనమాట నాకు. మీరు మ్యూచువల్ ఫ్యాన్ అంటారు, కళ్యాణ్ గురించి ఎక్కువ వీడియోలు చేస్తారు, తనుజ గురించి తక్కువ వీడియోలు చేస్తారు, మీరు ఎందుకు కళ్యాణ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి ఒక తనుజ ఫ్యాన్ అడిగారు నన్ను. నేను ఆవిడే కాదు, ఆవిడ లాంటి చాలామందికి, అది మీరు ఆవిడో లేకపోతే ఆయనో నాకు తెలియదు, నేను సరిగ్గా చూడలేదు మీ ఈమెయిల్ ఐడి, మీరు ఎవరైనా కావచ్చు. నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటాను, మీలాంటి చాలామందికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, నేను కళ్యాణ్ గారి వీడియోస్ ఎక్కువ చేస్తానన్నాం నిజం, నేను ఒప్పుకుంటాను. కళ్యాణ్ గారి వీడియోస్ ఎక్కువ చేస్తాను. ఎందుకు చేస్తానో 2 రీజన్స్ ఉన్నాయి దానికి. ఎందుకంటే చెప్తాను, వినండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనం నిండుగా ఉండే కుండలో నీళ్లు పోయడం కన్నా ఖాళీ కుండలో నీళ్లు పోయడమే బెనిఫిట్. ఖాళీ కుండలో నీళ్లు పోయడం ముఖ్యం, నిండుగా ఉండే కుండలో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. తనూజ నిండు కుండ, ఆవిడకి ఎన్ని నీళ్ళు పోసినా అవి కింద ఒలిగిపోవడమే తప్ప ఆవిడకి ఏం బెనిఫిట్ లేదు. ఆవిడ ఆల్రెడీ సక్సెస్ చూసేశారు. ముద్దమందారం సీరియల్ ద్వారా, వేరే వేరే సీరియల్స్ ద్వారా ఆల్రెడీ పాపులర్. అంటే ఫస్ట్ ఎండింగ్స్లో ఆవిడ బుల్లితెరపై ఒక వెలుగు వెలిగిన ఆవిడ. కాబట్టి ఆవిడని ఎంత హైప్ ఇచ్చినా, ఎంత హైప్ చేసినా సరే అది ఆవిడకి అవసరం లేదు. నాకు చేస్తే వ్యూస్ వస్తాయి, కానీ అది తనూజ గారికి బెనిఫిట్ కాదు. ఏం బెనిఫిట్? ఆవిడ కొత్తగా వచ్చిన బెనిఫిట్ ఏం లేదు కదా. కానీ కళ్యాణ్ ఖాళీకుండా ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడే తయారు చేశారు. తన దాంట్లో నీళ్లు పోయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో ఎంత నీళ్లు పోసి ఆ కుండని ఎంత నిలబెడితే అంత బెనిఫిట్. అతనికి బెనిఫిట్, మనకి బెనిఫిట్ ఫ్యాన్స్గా. సో ఆ ఉద్దేశంతో నేను కళ్యాణ్ వీడియోలు ఎక్కువ చేస్తున్నాను తప్ప తనూజ గారంటే నాకు ఎక్కడా తక్కువ కాదు, ఎక్కడ కూడా ఆవిడంటే నాకు ఇష్టం లేదని మీరు అనుకోవద్దు, ఇష్టం తక్కువ అని మీరు అనుకోవద్దు. మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పనా, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఈ విషయం. అదేంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు లాస్ట్ వారం ఓటింగ్లో సండే నుంచి ఫ్రైడే సారా అర్ధరాత్రి వరకు ఓపెనింగ్స్లో ఉంటాయి కదా ఓటింగ్స్, ఆదివారం నుంచే స్టార్ట్ అవుతాయి కదా. ఆ మొత్తం వారంలో నేను కళ్యాణ్కి 2 సార్లు ఓటేశాను, తనూజాకి 4 సార్లు ఓటేశాను. సో ఈ విషయం ఎవరికి చెప్పలేదు, మీరు అర్థం చేసుకోండి. ఆఖరి వారం చాలా ఇంపార్టెంట్ వారం, తనూజాకి 4, కళ్యాణ్కి 2 వేసానంటే తనూజ గారికి నాకు ఎంత ఇష్టమో మీరు అర్థం చేసుకోండి. అలా అని చెప్పి కళ్యాణ్కి ఏమన్నా తక్కువ చేశానా? అంతకుముందు వారంలో చాలాసార్లు కళ్యాణ్కి ఎక్కువ ఓట్లు వేసే సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఎలా చేశానంటే, ఒక వారం ఒకరికి ఎక్కువ, ఇంకో వారం ఇంకొకరికి ఎక్కువ. ఒక వారం కళ్యాణ్కి వేసే ఓట్లు 4 ఉంటే తనూజాకి 2 ఉంటాయి. నెక్స్ట్ వారం తనూజాకి వేసే ఓట్లు 4 ఉంటే కళ్యాణ్కి 2 ఉంటాయి. అలా ఓట్లు వేసుకుంటూ వచ్చినవాడిని. సో నాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాకపోతే తనూజాకి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ హైలో ఉంది. మనం కళ్యాణ్ పైకి తీసుకురావాలి, కళ్యాణ్ సపోర్ట్ చేయాలి, కళ్యాణ్ సక్సెస్ చేయడమే ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంతో నేను కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ ఇస్తాను తప్ప, అలా అని చెప్పి తనూజ గారి మీద నెగిటివిటీ కామెంట్లు వచ్చినప్పుడు ఎప్పుడు ఆవిడని డిఫెండ్ చేయకుండా నేను లేను కదా. ఆవిడ మీద నెగిటివిటీ వచ్చిన ప్రతిసారి, నెగిటివ్ పాయింట్ వచ్చిన ప్రతిసారి ఎదురుండి ముందుండి మాట్లాడేది నేనే కదా, మీకు తెలుసు కదా ఆ విషయం. సో మీరు దయచేసి అపార్థం అయితే చేసుకోవద్దు. నేనైతే ఇద్దరికి సపోర్ట్ చేస్తాను, బట్ కళ్యాణ్ సపోర్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొత్తోడు కాబట్టి, కొత్తగా వచ్చినోడు కాబట్టి, తను కెరియర్ ఇంకా ఉంది కాబట్టి తనకి కొంచెం ఎక్కువ వీడియోలు చేస్తాను. ఓకే, మీరు దయచేసి బాధపడద్దు, ఫీల్ అవ్వద్దు, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఓకేనా?